బయటికి చూస్తేనేమో అన్ని ఆకులే కనపడతాయి, అసలు కాయలు ఎక్కడ కనపడవు. ఊరినే కొద్దిగా అటు ఇటు జరిపామంటే మాత్రం లోపల గుత్తులు కనపడతానే ఉంటాయి. ఈ సంవత్సరం కొద్దిగా ముందనే కాసినాయి అన్నీ. ఎప్పుడు అయితే చాలా లేటుగా, అంటే ఫిబ్రవరిలో అట్లా వచ్చాయి కాపుకి. ఈసారి ఇక్కడ కూడా అంతే. ఈ మధ్యలో గోంగూర మొక్కనైతే పెట్టాను. గోంగూర మొక్కలు చాలా తక్కువే వచ్చినాయి. ఈరోజు వీడియోలోకి వెళ్దాము. ఇది యాక్చువల్గా జనవరి 1న హార్వెస్ట్ చేసాము. అప్పుడు వీడియో ఇప్పుడు పెడుతున్నాను. ఫస్ట్ టైం టమాటోలు హార్వెస్ట్ చేస్తున్నాము. క్రిస్మస్ లోపల కనుక టమాటాలు పండిస్తే గొప్ప అంట ఇక్కడ. కానీ నా చెట్టు టమాటాలు పండేసరికి జనవరి 1 అయింది. నేను 2 రకాల వెరైటీలు పెట్టాను టమాటా. ఇదేమో మామూలు వెరైటీ, ఇంకోటేమో హెయిర్లూమ్ వెరైటీ. అవి కాక అక్కడక్కడ పోయిన సంవత్సరం వచ్చిన టమాటాల గింజలు పడి నేలలోంచి చెర్రీ టమాటా చెట్లు కూడా వచ్చినాయి బెడ్ల కంటే బయట. వాటిని అలాగే ఉంచేసాం పేకకుండా. ఇంకా కాయలైతే ఇంకా పండలేదు. 3 వెరైటీలు ఉంటే మనకి ఈ వెరైటీ ఒక్కటే పండినాయి ఇప్పటికీ. పొద్దున్నే స్టార్ట్ చేసాము జనవరి 1 రోజున. బయట కూడా అంతా ప్రశాంతంగా ఉంది, ఇంకెవరో లేచినట్లేరు. పక్షులు కూడా ఏం సౌండ్ చేయట్లా. ఎప్పుడు అయితే బాగా సౌండ్ చేసాయి. వాళ్ళ క్లైమేట్ కూడా బాగానే ఉంది. జనవరి 1 రోజున హార్వెస్ట్ చేస్తే బాగుంటుందని ఇవాళ చేస్తున్నాము. టమాటాలు అయితే అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు కీరా హార్వెస్ట్ చేస్తున్నాము. ఈసారి విత్తనం మాత్రం కొంచెం బారుగా ఉంది. అంతకుముందు అయితే కొంచెం లావుగా, అది వేరే విత్తనం, ఇది వేరే విత్తనం. ఇదైనా చాలా బాగుంది. ఈ సంవత్సరం కొద్దిగా ముందనే కాసినాయి అన్నీ. ఎప్పుడు అయితే చాలా లేటుగా, అంటే ఫిబ్రవరిలో అట్లా వచ్చాయి కాపుకి. ఈసారి జనవరిలోనే హార్వెస్ట్కి వచ్చేసినాయి కీరా. ఈ మెష్ పెడతాం కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. ఇంకా అన్నీ వాటి మీదకి పాకేస్తున్నాయి. కట్టాల్సిన పని కూడా లేదు, అయ్యే పాకుతున్నాయి. ఇక్కడ కీరా కూడా కొంచెం కాస్టేనండి. ఒక్కొక్కటి $2.5 $3.5 అలా ఉంటుంది ఒక్కొక్క కాయ బయట కొనాలంటే. ఈరోజు యాపిల్ కుకుంబర్ కూడా రెడీ అయినాయి, దోసకాయలు. అవి కూడా కోద్దాం అనుకుంటున్నాము. సైజు కూడా చాలా పెద్దగా ఉంది చూడండి. ½ కిలో దాకా ఉంటుంది ఒక్కొక్క కాయ. సేమ్ మన దోసకాయ లాగానే ఉంటుంది. పైన కొద్దిగా పీల్ చేసి ఇంకా కట్ చేసుకోవటమే. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది దీంతో చేస్తే. మన దోసకాయకేమో పైన ఎల్లో కలర్ లాగా వస్తుంది కదా తోలు, దీనికి మాత్రం వైట్ కలరే ఉంటుంది. కీరా అయితే షేప్ సరిగ్గా రాలేదు, కానీ బాగానే తయారైనాయి. కాయలు అయితే తయారైనాయి. సో ఇక్కడ టేబుల్ పెట్టుకుని దాంట్లో పెట్టేస్తున్నాం అన్నీ. చిక్కుళ్ళండి, ఇది క్లైంబింగ్ బీన్స్ అంటారు ఇక్కడ. ఇది అసలు కోస్తే ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా ఉన్న కొద్దికి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కోసేసుకుంటా ఉన్నాం అనుకోండి, మళ్ళీ కొత్తగా వచ్చేస్తూ ఉంటాయి. ఒక్క వారం లోపలే మళ్ళీ ఇంకో హార్వెస్ట్ కూడా రెడీ అయిపోతాయి. ఇవి కూడా బాగానే నీట్గానే పాకినాయి. మేమైతే ఏం కట్టలేదు, మెష్ అలా ఫోల్డ్ చేసి పెట్టాం కదా, దాని మీదకి వాటికి అంత అయ్యే పాకినాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే ఈ బీన్స్ కట్ చేయాలంటే చాలా కష్టపడేవాళ్ళం. ఇలా మెష్ పెడతాం వల్ల కొంచెం ఈజీగానే ఉంది హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా.
లోపలికి ఉన్నాయి చూడు. బయటికి చూస్తేనేమో అన్ని ఆకులే కనపడతాయి, అసలు కాయలు ఎక్కడ కనపడవు. ఊరినే కొద్దిగా అటు ఇటు జరిపామంటే మాత్రం లోపల గుత్తులు కనపడతానే ఉంటాయి. ఇవి హార్వెస్ట్ చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బీన్స్ మాత్రం ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులే. అబ్జర్వ్ చేశారా, బంతిపూలు చూసారా, బెడ్ చుట్టూతో పెట్టిన చెట్లు ఎట్లా వచ్చినాయో. ఇవి మన మొక్కలకి చాలా యూజ్ అవుతున్నాయి. వీటి కోసం హనీ బీస్, బటర్ఫ్లైస్ తెగ వస్తున్నాయి. ఇక పాలినేషన్కి చాలా హెల్ప్ చేస్తున్నాయి. ప్లస్ కలుస్తానికి కూడా ఎంత అందంగా ఉందో చూడండి. బెడ్లు చుట్టూతో ఇట్లా బంతి మొక్కలు పెడితే, ఇవన్నీ నేను విత్తనాలు వేసి నారబోసుకున్నాయి, చాలా వచ్చినాయి. ఇది చూసారా ఎట్లా ఉందో, పిచ్చిగడ్డి మొలవకుండా అలా పెట్టాను. ఇక్కడ మాత్రం బెడ్ చుట్టూతో కాకుండా అది కూడా ఎంత అందంగా వచ్చిందో అసలు. ఇక్కడ కూడా అంతే. ఈ మధ్యలో గోంగూర మొక్కనైతే పెట్టాను. గోంగూర మొక్కలు చాలా తక్కువే వచ్చినాయి. దానికి దూరంగా పెట్టాను కానీ ఇది మాత్రం అంత పెరిగిపోయింది. గోంగూర మొక్క మాత్రం అంత పెరగల. దీంట్లో కూడా ఇంకోటి పెట్టాను గోంగూర మొక్క. చుట్టూతో బంతులు అయితే నీట్గా పెరిగిపోయినాయి. ఇది కూడా ఇంకొకటి. బీన్స్ అయితే పర్లేదు, బాగానే వచ్చినాయి. ఫస్ట్ త్వరలో కొత్తగానే కదా హార్వెస్ట్ చేస్తుంది మనం, అందుకనే పర్లేదు అంటున్నాను. కానీ ఇంకా ఉన్న కొందికి కిలో 2 కిలోలు అట్లా వస్తూనే ఉంటాయి. ఇంకా దేవుడికి పెడతానికి కొన్ని బంతిపూలు కూడా కోసుకుంటున్నాము. ఎర్రగా ఉన్నాయి చూసుకుని. 3 రకాల కలర్స్ ఉన్నాయి మొత్తం. ఇట్లా మెరూన్ ఉంది, ఇంకా ఎల్లో ఉంది, అలాగే ఆరెంజ్ కూడా ఉంది. ఆరెంజ్ కలరు. ఇవాళ అయితే ఇవి వచ్చినాయి. కీరా 4, 2 దోసకాయలు, కొంచెం బీన్స్, కొద్దిగా టమాటాను. ఫ్రంట్ సైడ్ కూడా బీట్రూట్ అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూసి కోద్దాం అనుకున్నాము. బీట్రూట్, రాడిష్. ఈసారి బీట్రూట్ మాత్రం ప్రతి మొక్క వచ్చిందండి బాగానే. రాడిష్ అంటే మేము తక్కువే కానీ తినేది, బీట్రూట్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. ఈసారి ఇంకా రాడిష్ తగ్గించుకోవాలి. అవి కొన్ని ఉన్నా సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. బీట్రూట్ అనుకోండి కూర అయినా వండుకోవచ్చు, పచ్చడైనా చేసుకోవచ్చు. ఈ రాడిష్ వచ్చి మనం సాంబార్లోకి ఇంకా సలాడ్లోకే కదా, ఒక 10 పెట్టినా సరిపోతాయి అవి. ఇంకా కొన్ని రాడిష్, బీట్రూట్ కూడా హార్వెస్ట్ చేసాము. సో ఫైనల్గా ఈరోజు హార్వెస్ట్లో చూస్తే మనకి బీట్రూట్, బీన్స్, రాడిష్, ఇంకా యాపిల్ కుకుంబరు, ఇంకా కుకుంబర్ అండ్ కీరా, మరియు టమాటా, కొన్ని బంతిపూలు అయితే కోసాము. హ్యాపీ జనవరి 1 రోజు కొంచెం బాగానే వచ్చింది హార్వెస్ట్. వెయిట్ చూస్తే 4 కీరాలు 1150 గ్రాములు వచ్చినాయి. కిలో 150 గ్రాములు.
దోసకాయలు 2 700 గ్రాములు ఉన్నాయి. ఒక్కొక్కటి 350 గ్రాములు, అంటే కిలోకి 3 దూగుతాయి. టమాటోలు కూడా 350 గ్రాములు వచ్చినాయి. బీన్స్ అయితే 600 గ్రాముల వరకు వచ్చినాయి. ఇంతేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.